పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర. ఈ టైటిల్లో మీకైతే కనిపిస్తుంది కదా, ఇది నిజమా కాదా అనేది మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పిఠాపురానికి సంబంధించినటువంటి దళిత ఇష్యూ అనేది గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా బలంగా బయటకు కనిపిస్తున్నటువంటి విషయం. దీంట్లో లోతైన విషయానికి మనం కనుక తెలుసుకుంటే, ఇది ఒక 2 వర్గాలకు సంబంధించి, అక్కడ 2 కుటుంబాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కువగా దాన్ని ఆపాదించేలాగా కొన్ని వర్గాలు, కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా డైరెక్ట్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, అధిష్టానంతో సహా అందరూ కూడా దీంట్లో ఇన్క్లూడ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి చరిష్మాని పిఠాపురంలో తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మీద అంటే ఒక దళిత వ్యతిరేకి అనే విధంగా ఆయనను చిత్రీకరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో దీన్ని యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురంలో జరిగినటువంటి ఆ చిన్న ఇన్సిడెంట్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. చిన్న ఇన్సిడెంట్ అంటే అది తప్పుగా అనుకోవడం కాదు, కానీ అంటే ఒక ఊరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని, ఒక ఇంటి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ని, పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో చోటు చేసుకున్నటువంటి సమస్య సామరస్యపూర్వకంగా వాళ్ళు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గానికి చెందినటువంటి సురేష్ బాబు అనే యువకుడు విద్యుత్ పని చేస్తూ విద్యుత్ ఘాతంలో దానికి సంబంధించినటువంటి దాంట్లోనే పాపం షాక్ కొట్టి మృతి చెందాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు కూడా ఎస్సీ వర్గాల బహిష్కరణకు గురయ్యాయి. కొంతమంది కావాలనే బహిష్కరించారు వాళ్ళందరినీ అని చెప్పి చేస్తున్నటువంటి దాన్ని ఎక్కడా కూడా నిజం లేనటువంటిది అనేది స్పష్టంగా ఇరు వర్గాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనకు తెలియజేస్తుంది. ఇకపోతే దీని మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్గా ఎంక్వైరీ వేయటం జరిగింది. ఏంటంటే గతంలో లాగా దీన్ని ఏదో ఒక రకంగా మిగతా వాళ్ళు యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా నిజమేంటో ప్రజలకు తెలియాలి, నిజమేంటో జనాలకి చూపించాలి. దీని మీదే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడి దాన్ని ఏం జరిగింది, నిజంగా కనుక బహిష్కరణ జరిగితే దాని మీద తీవ్రమైనటువంటి మనం వాళ్ళ మీద శిక్షలు వేద్దాం, అసలు ఎటువంటి ఆలోచన లేదు, అసలు ఏం జరిగింది అన్నది ఫస్ట్ ప్రజలకు తెలియచేయండి అని చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అందరినీ మాట్లాడిపించి, అటు ఎస్సీ వర్గానికి సంబంధించి, అలాగే ఇంకొక వర్గం ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, బీసీ వర్గానికి సంబంధించిన నాయకులు, కొంతమందిని దాంట్లో ఇన్క్లూడ్ చేసి ఇద్దరి మధ్య ఒక సయోధ్యతో అక్కడ ప్రాపర్గా ఏం జరిగింది అనేది వెంటనే బయటకు తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇది అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, చాలా మంది మాలా కార్పొరేషన్ సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా అక్కడ ప్రాపర్గా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని ఒక్కదాన్నే నేను ముడిపెట్టి చెప్పట్లా. పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర అనేది నేను అక్కడి నుంచే చెప్పట్లా. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని దళిత వ్యతిరేకి అని కావచ్చు, లేదంటే క్రిస్టియన్ వ్యతిరేకిగా పవన్ కళ్యాణ్ గారిని చిత్రీకరించడం కోసం కొన్ని వర్గాలు, డైరెక్ట్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్లే గతంలో ఆ పార్టీలో పనిచేసి ఆ పార్టీలో రాష్ట్ర స్థాయిలో నాయకులుగా చలామణి అయినటువంటి పాస్టర్ల రూపంలో ఎవరైతే మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో, మళ్ళీ ఆయనది యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా క్లారిటీగా పోలీసులు కావచ్చు అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా చెప్పిన తర్వాత అయినా కూడా అది పవన్ కళ్యాణ్ గారి మీదే ఆపాదించడం, పవన్ కళ్యాణ్ గారి పేరే ఎక్కువగా తీసుకురావటం, ఇంకెవరి పేరు తీసుకురావట్లేదు. మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి కూడా అస్సలు ఒక్క ఇంచు మాట అన్నది కూడా లేదు. ఉంటే కనుక మీరు చూపించవచ్చు అని చెప్పి నిన్న కూడా నేను చెప్పాను. డెఫినెట్గా ఆయన అలా అనుంటే కనుక నేను ఈ రోజే ఈవెన్ నా ఛానల్ వదిలేసి నేను వెళ్ళిపోతాను, ఇంకెక్కడ వీడియోలు కూడా చేయను, అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మతాన్ని కానీ, ఇంకొక కులాన్ని కానీ కించపరిచినట్టు కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి ఏదన్నా మాట అన్నట్టు కానీ మీరు చూపిస్తే డెఫినెట్గా నేను అదే పని చేస్తాను. సో అలాంటి కార్యక్రమాన్ని దీన్ని కూడా తీసుకుని అది జోడీకరించి దీంట్లో కొంతమంది పిఠాపురానికి సంబంధించినటువంటి కూటమి నాయకులు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి మీద
కుట్రలో భాగమైనట్టుగా కూడా అనిపిస్తా ఉంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది పిఠాపురంలో ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి గెలుపులో నేను కూడా ఉన్నాను అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడా దీంట్లో భాగమయ్యి పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని, పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నాలు చాలా బలంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఇది పిఠాపురం నుంచి చేస్తే దేశం మొత్తం తెలుస్తుంది, తెలుగువారు ఎక్కడున్నా తెలుస్తుంది అనే ఉద్దేశంతో పిఠాపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఎక్కువ స్థాయిలో చూపిస్తున్నారు. అక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళారు పని చేసుకోవడానికి, కరెంట్ పని చేయడానికి. అక్కడికి వెళ్ళి ప్రమాదవశాత్తు అతను చనిపోవడం జరిగింది. సో దాన్ని వాళ్ళు సపరేట్గా సామరస్యంగా పరిష్కరించుకోవాలంటే కొంత డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయటం, వాళ్ళు అలా కాదు ఎవరైనా మనిషే కదా, మేము కూడా అంత ఇచ్చుకునేటువంటి పరిస్థితులు లేము, మనిషికి మేము అలా ఇవ్వలేము, డబ్బులకు విలువ పెట్టలేము, బట్ మాకున్నంతలో మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా, అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కొంత అటు ఇటు లేదన్న అదే చిన్నగా ఘర్షణ వాతావరణం జరిగినప్పుడు, లేదు దీన్ని ఎక్కడితో ఆపేయండి, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదని కొద్ది రోజులు మాట్లాడకుండా వదిలేస్తే, దాన్ని ఏం చేశారంటే వదిలేయటం అనే దాన్ని, వాళ్ళతో మాట్లాడకపోవటం అనే దాన్ని ఏం చేశారంటే బహిష్కరణ చేశారు. బహిష్కరణ చేయటం అంటే ఏంటి, వాళ్ళని ఆ ఊరు నుంచి ఏమన్నా బయటికి పంపించేశారా, వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళతో ఎవరు సత్సంబంధాలు లేవా అంటే ఏమీ జరగల. కేవలం ఇది రాజకీయంగా వాడుకోవటం కోసమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుట్రలో భాగంగా దీంట్లో కొంతమంది కాపు నాయకులుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆయన్ని ఓడిస్తాను లేకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పినటువంటి ఒక వ్యక్తి కూడా, ఆ వ్యక్తి తాలూకా మనుషులు కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇవన్నీ కూడా నిజాలు బయటికి రావాలి అంటే అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎందుకని దీన్ని ఎంత తీవ్రమైనటువంటి ఇష్యూ చేసి మొత్తం సోషల్ మీడియాలో సర్క్యూట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు రాష్ట్రం, కేంద్రం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏమాత్రం నిలబడేటువంటి పరిస్థితి లేదు. సో ఆ దృష్టితోనే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని తగ్గిస్తే, పవన్ కళ్యాణ్ చరిష్మాని తగ్గిస్తే, పవన్ కళ్యాణ్ స్థాయిని, జనసేన పార్టీ విలువని తగ్గిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి అనే ఉద్దేశంతో చాలా భారీ కుట్రనే ఉందేమో అన్నట్టుగా అయితే అనిపిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కరెక్ట్ గా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ గా చూసుకుంటే, రీసెంట్ గా పాస్టర్లు అందరూ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని ఆయన యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు చాలా క్లియర్ గా తాగి చనిపోయాడు అని చెప్పిన తర్వాత కూడా కొంతమంది బయటకు వచ్చి ఇది హత్యే, ఆయన బండి వేసుకుని వెళ్ళిపోయాడు, హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు, దీని మీద ఏంటి, ఇది మనం నమ్మాలి అంటే ఏదో ఒక విధంగా ప్రజల మైండ్ సెట్ ని మార్చేయాలి, దీన్ని పవన్ కళ్యాణ్కి ఆపాదించాలి. చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, పవన్ కళ్యాణే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం, ఆయన తాగి యాక్సిడెంట్ అయి చనిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం, ఫస్ట్ ఆలోచించాల్సింది. సరే ఇది హత్య అంటారు, మీకు ఎలా తెలుసు, ఇది హత్య అని చెప్పడానికి మీకు ఎలా తెలుసు అనే దాని మీద ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. మీకు ఎలా తెలిసింది ఇది హత్య అని చెప్పడానికి? మీరు పోలీసులు మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు సమన్లు ఇచ్చి మీరు వచ్చి విచారణకు హాజరుకండి, మీకు దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మాకు చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పండి, మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అన్నప్పుడు ఎవరు ఎందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ ఎస్పీ గారిని కలిసి కానీ ఎవరు చెప్పనటువంటి పరిస్థితి వచ్చేసుకున్నారు. ఆయన మళ్ళీ రిపోర్టు చాలా దీర్ఘకాలికమైనటువంటి రిపోర్ట్ తీసుకుని, దానికోసం చాలా మందితో ఎంక్వైరీలు చేసి ఇంకొకటి చేసి ఎవరి దగ్గరన్నా సరే ఏ ఎవిడెన్స్ అన్నా ఉంటాయేమో అని చెప్పి వాళ్ళ కోసం వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత రిలీజ్ చేశారు. అయినా కూడా కొంతమంది దీని మీద ఇంకా ఏదో ఒక రకంగా స్వార్థ ప్రయోజనాల కోసమే, కేవలం ఆ వ్యక్తుల తాలూకా స్వార్థ ప్రయోజనాల కోసమే వాళ్ళు ఒక పార్టీతో కుమ్మక్కై చేస్తున్నట్టుగానే కనిపిస్తా ఉంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరే ఎందుకు ఎత్తాల్సిన అవసరం ఉంది? అక్కడ చాలా మంది అసలు పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో ఎటువంటి సంబంధం ఉంది, అసలు ఏంటి అసలు దీంట్లో జరుగుతున్నటువంటి కుట్ర మీకేమన్నా తెలిస్తే బయటకు చెప్పాలి కదా అనేది ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్. అయితే ఇక్కడ ఈ సురేష్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ లో కూడా వీళ్ళందరూ కావాలనే అక్కడ ఊర్లో జరిగినటువంటి దాన్ని నిజంగానే ఏదో పెద్దగా జరిగిపోయింది, ఇది జనసేన నాయకులే చేశారు, పవన్ కళ్యాణ్ గారి వర్గమే చేసింది, పవన్ కళ్యాణ్ గారే చేపించారు,
అనుకునే విధంగా. నిజంగా ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడకపోతే ఏ విషయాలు కూడా ఎవరికి తెలియవు. వీళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు. సోషల్ మీడియాలో వీళ్ళ రాసినటువంటి రాతలు, చూపించేటువంటి వీడియోసే, మాటలే నిజం అనుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద నిజంగానే నాకు తెలిసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుట్రనంతా కూడా పోలీసు వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, నిజాలు బయటకు చెప్పాలి. అసలు వీళ్ళని ఎవరెవరు అప్రోచ్ అయ్యారు, ఎవరెవరు వీళ్ళతో మాట్లాడడం జరిగింది, వీళ్ళ వెనక ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వీళ్ళ వెనక ఎవరున్నారు, సోషల్ మీడియాలో చూపించినటువంటి దాని మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చి ప్రజల ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇక్కడతో ఆపకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే తరహాలో భారీ కుట్రలు ఇప్పటికే గతంలో కూడా చాలా చేసుకుంటూ వచ్చారు. ఇది ఇక్కడి నుంచి ఇంకా పెంచుకునేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా జాగ్రత్తగా, కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇలాంటి వాటి పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ చూసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఓన్లీ పిఠాపురమే కాదు, పిఠాపురం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి నాయకుల్ని, జనసేన నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపైనే కుట్ర ఎక్కువగా జరుగుతున్నది అనటంలో చాలా మనకి రీసెంట్ గా చాలా విషయాలు దీన్ని చూసుకుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కిరణ్ రాయల్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే అనేక ఇష్యూస్ అన్ని కూడా దీని మీద ఎక్కువగా జనసేన వర్గాన్ని టార్గెట్ చేస్తూ, కొంతమంది ఫోకస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలి, జనసేన పార్టీ స్థాయిని తగ్గించాలనే కుట్ర జరుగుతూనే ఉంటుందేమో అనిపించేలా ఉన్నాయి.